వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులు. ఈరోజు మా ఇంట్లో కర్రీ మువ్వంకాయ అండి. మువ్వంకాయ చూసారు కదా ఏ విధంగా మొగ్గుతుందో. ఈ ఆర్గానిక్ వంకాయలండి, మాకు ఒకరు ఇచ్చారు తెలిసిన వాళ్ళు. మువ్వంకాయ కర్రీ, టమాటా కొత్తిమీర రసం అండి ఈరోజు మా ఇంట్లోని. ఇంకో పక్కన ఆల్రెడీ నేను ఈ వంకాయలు వస్తాయని తెలియక చిక్కుడుకాయలు చేసట్టే పెట్టానండి. ఆ చిక్కుడుకాయలు కూడా మళ్ళీ ఎండిపోయినట్టు అయిపోతాయి కదా అని చెప్పి వాటిని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. ఆ కొత్తిమీర వేసుకుని వంకాయలు విడిపోకుండా కర్రీని ఈ విధంగా వాటర్ వేయలేదండి, నేను కొంచెం ఆయిల్ అని మగ్గించాను. ఎందుకంటే బయట కొనుక్కున్న వంకాయలు అయితే మనకి వాటర్ తీసి మగ్గించాలి. ఆల్రెడీ చిట్టుకాయలని ఒకరు ఇచ్చారు కదండి, నేను వాటర్ వేయలేదు. ఈ వంకాయల్లో ఉల్లిపాయ, అల్లం వెల్లిపాయ పేస్టు, కొబ్బరి, పల్లీలు, నువ్వులు, కొంచెం జీడిపప్పు వేసి మిక్సీ ఆడుకొని పప్పు చేసుకున్నానండి. వీటిలోని మువ్వంకాయ అంటే చాలామంది ఇష్టం కదండి, ఆంధ్ర ఫేమస్ కూడా మువ్వంకాయ రసం కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎంతమంది మువ్వంకాయ ఇష్టం మాకు తెలియదు, కానీ మాకైతే చాలా ఇష్టం వంకాయ కర్రీ. చిక్కుడుకాయ ఫ్రైలో నేను కొంచెం ఒక ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లిపాయ అప్పుడు ఇన్స్టెంట్గా వాడానండి. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంటుంది, కానీ ఇలా వేస్తే కర్రీ బాగుంటుంది కదండి, అందుకని చెప్పి ఉల్లిపాయలతో పాటు గ్రైండర్ చేశాను నేను. ఇందులో కొంచెం మన ఇంట్లో తయారు చేసిన మసాలా పొడి, కొంచెం కారం వేసుకుంటే చిక్కుడుకాయ ఫ్రై ఇది కూడా బాగుంటుందండి. రైస్లో కలుపుకోవడానికి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెష్నెస్ పోతే బాగోదని చెప్పి నేను వీటిలో కూడా ఇలాగ రసం ఉంది కదా అని చెప్పి ఫ్రై చేసేస్తున్నాను. కూర సరిపడా కారం వేసుకున్నాను, ఎక్కువ కారం వద్దులే ఫ్రైలోకే కదా అని చెప్పి. ఉత్తి ఫ్రై చేసుకొచ్చి ఇలా ఒక ఆనియన్ వేసుకుంటే ఆ టేస్ట్ వేరు, ఉత్తి ఫ్రై చేసుకుని ఉప్పు కారం చల్లుకోవడం వేరు. చిక్కుడుకాయ ఫ్రై కూడా అయిపోయిందండి. వేడి వేడి అన్నం, చిక్కుడుకాయ ఫ్రై, ఇదిగండి వేడి వేడి అన్నం, వంకాయ కర్రీ, వంకాయ చాలా అంటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసాను, ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. అయిపోయింది. మీ ఇంట్లో కర్రీస్ ఏంటో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టమాటా కొత్తిమీర రసం అండి కాంబినేషన్ మువ్వంకాయకి చిక్కుడుకాయ ఫ్రైకి. ఓకే, మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఇచ్చడం వల్ల మా ఛానల్ గ్రోత్ పెరుగుతుంది. ఇంకో వంటతో మళ్ళీ రేపు కలుస్తాను. ఓకే, బాయ్ అండి.